రాజ్ చేతిలో దెబ్బలు తింటే కానీ ఈ అనామిక గురించి సామంతకి తెలిసి రాలేదు. అనామిక చెంప పగలగొట్టి, నీ వల్ల నీ అతి తెలివితేటలు నమ్మి నేను ఇప్పటికే చాలా లాస్ అయ్యాను, కోట్లు కోట్లు ఖర్చు పెట్టాను, ఇంకనైనా నువ్వు నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకుంటే చాలు, నేనేం చేయాలో నాకు తెలుసు. నువ్వు నాతో చేరే రోజు ఏం చెప్పావు? స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నా దానిలోకి జాయిన్ అవుతాయి అన్నట్టు చెప్పావు. మరి ఏం మాత్రం రాలేదు. నీ ప్లాన్లు, నీ స్వార్థం కోసం, నీ పగ ప్రతీకారాల కోసం నన్ను జీవితాన్ని నాశనం చేశావు అంటూ ఇన్ని రోజులకి కళ్ళు తెరుచుకున్నాడు. అయితే అనామిక అటు స్వరాజ్ గ్రూప్ వాళ్ళని వదలను, ఇటు నిన్ను వదలను, నన్నే అవమానిస్తావా అంటూ ఇద్దరి మీద పగబట్టిందనమాట పాములాగా. మరోవైపు కావ్య ఏమో రాజ్ని కొంచెం బెదిరించినట్టే మాట్లాడుతుంది. అన్నీ సిద్ధం చేస్తూ ఉంటుంది. స్వీట్స్, క్యాండిల్స్, పూలు, యాపిల్స్ అని. అవన్నీ ఎందుకు అంటే, నీకు ఈ గదిలో చూస్తే నీకు మూడ్ రావడం లేదు కదా, నాకు మా అక్కలాగే నెల తప్పి ఒక పాపను ఎత్తుకోవాలనిపిస్తుంది, అందుకే పదండి మన బూత్ బంగ్లాని కలిసి వస్తుంది, మనం బూత్ బంగ్లాకి వెళ్ళిపోదాము అని. కానీ ఈలోపు అనామిక పెద్ద ప్లాన్ వేసి అందరూ ఇంట్లో సంతోషంగా ఉన్న టైంలో కంపెనీలో ఒక పెద్ద చిచ్చు పెట్టేస్తుంది అనమాట. అగ్ని ప్రమాదాన్ని అయితే సృష్టించింది. రాజేం అక్కడికి వెళ్ళిపోతాడు కావ్యకి చెప్పా చేయకుండా. మరి అక్కడ ఏం జరుగుతుందో కమింగ్ ఎపిసోడ్ చూద్దాం.